శ్రీ మహావిష్ణువు కాలానుగుణంగా 16 అవతార రూపంలో భూలోకానికి, భువనాలకు, దివ్యలోకాలకు అవతరించాడు. అవి దశావతారాలు. మొదటి అవతారం మత్స్యావతారం. ఒక చిన్న చేప రూపంలో మొదలై విశ్వాన్ని కాపాడిన కథ. In the beginning, when darkness ruled the heavens, a hidden force awakened. ఒకానొకప్పుడు సత్యవ్రత అని ధర్మబుద్ధి కలిగిన రాజు ఉండేవాడు. ఆయన నిత్యం సత్యవాకును పలికేవాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ఒకరోజు తన రాజ్యంలోని ఒక పుణ్యనదిలో తర్పణం వదులుతూ తన దోసిలలోకి నీరు తీసుకున్నాడు. ఆ సమయంలో ఆకాశం నుంచి పడిందో లేక జలదేవత ప్రసాదించిందో కానీ ఒక చిన్న మెరిసేటి చేపపిల్ల ఆయన దోసిలలోకి వచ్చింది. ఆ చేపపిల్ల బంగారు రంగులో మిలమిల మెరుస్తూ కనిపించింది. కంటికి అంతుచిక్కని ఆ అందమైన చేపపిల్లను చూసి సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు. దానిని తిరిగి నదిలో వదిలేద్దామనుకునేసరికి అంతలో ఆ చేపపిల్ల మానవ స్వరంలో చిన్నగా స్పష్టంగా మాట్లాడింది. రాజా, దయచేసి నన్ను రక్షించండి, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని ప్రాధేయపడింది. ఆ ప్రాణం కోసం ఆ చేపపిల్ల పడిన ఆర్తిని చూసి సత్యవ్రతుడి గుండె కరిగిపోయింది. అంత చిన్న చేపను రక్షించడం కోసం సత్యవ్రతుడు ఆ చేపను తన కమండలంలో వేసుకున్నాడు. కానీ ఇది ఒక సాధారణ చేప కాదు. కొన్ని క్షణాల్లోనే ఆ కమండలం నిండిపోయింది. ఆ చేప చాలా పెద్దగా మారింది. రాజు దానిని ఒక కుండలో వేశాడు. అది కూడా సరిపోలేదు. చివరికి ఒక పెద్ద కొలనులో వేయగా అది కూడా చాలలేకపోయింది. ఆ మత్స్యం పెరుగుతూనే ఉంది. నది సాగరాల సరిహద్దులు కూడా దానికి అడ్డు కాలేదు. ఆఖరికి సముద్రంలో వేయగా ఆ మహామత్స్యం విశ్వమంత పెద్దదిగా కనిపించింది. దాని బంగారు పొలుసులు కోటి సూర్యాల కాంతితో ప్రకాశించాయి. అప్పుడు ఆ చేప నుంచి దివ్యమైన తేజస్సు వెలువడింది. ఒక పవిత్రమైన సువాసన దశ దిశలుగా వ్యాపించింది. సత్యవ్రతుడికి అర్థమైపోయింది, ఇది ఒక సాధారణ చేప కాదు, సాక్షాత్ జగద్గురు శ్రీ మహావిష్ణువు అని. అప్పుడు మత్స్యావతారం మరింత పెద్దదైన స్వరంతో పలికింది. రాజా సత్యవ్రత, నేను విష్ణువును. 7 రోజుల్లో ఈ భూమిపై మహాప్రళయం రాబోతుంది. సర్వం జలమాయం కాబోతుంది. ఇది మానవ జాతికి పరీక్ష. కానీ నా భక్తులను, నా సృష్టిని నేను రక్షిస్తాను. నువ్వు ఒక పెద్ద ఓడను నిర్మించు. అందులో 7 ఋషులను, సమస్త జీవరాశులను, సకల ఔషధాలను, ధాన్యాన్ని ఎక్కించు. వేదాలని, జ్ఞానాన్ని రక్షిస్తానని మత్స్యావతారం చెప్పింది. అసలు ఈ ప్రళయానికి కారణం, ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టి విరామం సమయంలో యోగనిద్రలోకి వెళ్ళాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను హయగ్రీవ అనే రాక్షసుడు దొంగలించాడు. వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. వేదాలు లేకుండా సృష్టి కొనసాగడం అసాధ్యం. అందుకే ముక్కోటి అయిన శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపం ధరించాడు. సత్యవ్రతుడు విష్ణువు ఆదేశాన్ని శిరస వహించాడు. ఆకాశమంతా చీకటిగా కమ్మింది. భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. అల్లకల్లోలంగా మారిన సముద్రం ప్రళయాలను తీసుకువచ్చి మహాభయంకరమైన అలలు కొండంత ఎత్తున లేచాయి. సత్యవ్రతుడు నిర్మించిన ఆ ఓడ ఆ ప్రళయ జలాలపై తేలుతూ ఉంది. ఆ ఓడ దేనికైనా తగిలి బద్దలైపోతుందన్న భయం అందరిలోనూ కలిగింది. సరిగ్గా అదే సమయంలో ఒక గంభీరమైన గొంతు వినిపించింది. సత్యవ్రత, భయాన్ని వదిలేయండి. ఈ ఉగ్ర ప్రళయం భూమికి అంతం కాదు, సృష్టి పునర్జన్మకి ఆరంభం. నీ నమ్మకం, నీ ధర్మం, అవే నవయుగానికి ఆరంభం. ఆ మాటలకి సత్యవ్రత, 7 ఋషులు భయాన్ని వదిలి ధైర్యాన్ని నింపుకున్నారు. ఆకాశానికి ఎగిసే అలలలో దూరంగా ఒక కాంతి మెరుపుతో, మిలమిల మెరిసే బంగారు చర్మంతో, సూర్యుడు తేజస్సు కలిగిన కొమ్ముతో ఎగిసే అలలను చీలుస్తూ మహామత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అతడి నుదుటిపై ఉన్న కొమ్ముకి సత్యవ్రతుడు ఆ ఓడను వాసుకి అనే మహాసర్పంతో ఆ కొమ్ముకి కట్టాడు. ఆ మహాప్రళయంలో ఓడ సురక్షితంగా ప్రయాణించింది. అదే సమయంలో వేదాలను దొంగలించిన హయగ్రీవ రాక్షసుడు సముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. మత్స్యావతారం వేగంగా సముద్ర గర్భంలోకి వెళ్ళి రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి వేదాలను తిరిగి తీసుకువచ్చాడు. ఆ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రళయ జలాలు నెమ్మదిగా వెనక్కి తగ్గాయి. భూమి తిరిగి మళ్ళీ కనిపించింది. మత్స్యావతారం సత్యవ్రతుడిని, 7 ఋషులను, సమస్త జీవరాశులను సురక్షితంగా భూమిపై చేర్చింది. విశ్వం తిరిగి కొత్తగా ప్రారంభమైంది. అంధకారం, భయం, అజ్ఞానం మనల్ని చుట్టుముట్టినప్పుడు కూడా సత్యం, ధర్మం, విశ్వం అనే వెలుగు మనల్ని నడిపిస్తుంది. ధర్మాన్ని రక్షించడానికి, భక్తులను కాపాడడానికి భగవంతుడు ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో మనకు అండగా ఉంటాడు. మొదటి అవతారమైన మత్స్యావతారం పూర్తయింది. రెండవ అవతారం కూర్మావతారం. నెక్స్ట్ వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేయండి.
కామా మిస్టరీ టేల్స్.